నా జీవిత లక్ష్య దిశగా నన్ను నేను ఎలా మార్చుకోవాలి అని మీరు ఆలోచించినప్పుడు మీకు నచ్చిన ఏ పనైనా మీరు చేయగలుగుతారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు స్త్రీతో మాట్లాడమని చెప్తాం, మీరు వంట వండాలనుకుంటారు. ఏ వంట వండాలి అని మీకు స్పష్టత ఉన్నప్పుడు ఉన్నవి ఏవైనా కూడా మీరు దాన్ని మిక్స్ చేసి బ్యూటిఫుల్గా వండగలుగుతారు. మీరు ఎవరి కోసమో వండాలన్నప్పుడు ఇది లేదు కాబట్టి ఇలా అయిపోయింది, ఈ ఐటెం లేదు కాబట్టి వంట ఎలా అయింది, లేదా ఈ ఐటెం లేదు కాబట్టి ఇలా అయింది అంటే బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్లో 80% మంది బ్లేమ్ గేమ్కి అలవాటు పడిపోతారు. నేను ఎందుకు చదవలేకపోయానంటే డాట్ 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 డాట్, ఆ డాట్లు ఏంటో వాళ్ళకి తెలియదు. ఏదో ఒక నింద వెయ్యాలి, ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రిఫరెన్షియల్ స్కేల్లోంచి చదువు తగ్గిపోతుంది. కాలేజీలో జాయిన్ అయినప్పుడు నా ఫస్ట్ లక్ష్యం ఏంటి? చదువు, పరీక్ష. రెండో లక్ష్యం ఏంటి? చదువు, పరీక్ష. మూడో లక్ష్యం ఏంటి? చదువు, పరీక్ష. 10వ లక్ష్యం ఏంటి? చదువు, పరీక్ష. 10 అదే ఉంటుంది. కానీ కొద్ది రోజులు అయిపోయేసరికి ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతారు. ఇప్పుడు లక్ష్యం 1 ఫ్రెండ్స్ తోటి క్యాంటీన్లో కబుర్లు చెప్పుకోవాలి. లక్ష్యం 2 ఈ ఫ్రెండ్స్ తోటి సినిమాకి వెళ్ళాలి. లక్ష్యం 3 ఫ్రెండ్స్ తోటి పిక్నిక్కి వెళ్ళాలి. లక్ష్యం 4 ఫ్రెండ్స్తో కూర్చుని కబుర్లు చెప్పుకోవాలి. ఇప్పుడు చదువు ఎక్కడికి వెళ్తుంది? 10కి వెళ్తుంది. అంటే 1 to 10 టోటల్ స్కేల్లో నీ లక్ష్యం మొదటి నుంచి చివరి దాకా అదే ప్రయత్నం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా దాన్ని సాధిస్తావు. ఎప్పుడైతే బ్లేమ్ గేమ్ చేసి ఇతరుల వల్ల, ఇతర సందర్భాల వల్ల, ఇతర సంఘటన వల్ల నేను ఇది చేయలేకపోతున్నాను అనే సాకు తీసుకోవడానికి ప్రయత్నం చేసావో నీ లక్ష్యానికి నువ్వు అంత దూరంగా వెళ్ళిపోతావు. సో వీలున్నంత వరకు దీన్ని కాంటెక్స్చువల్ చేయడం అంటే ఈ లక్ష్యం నాది అని నేను రాసి పెట్టుకోవడం. నేను చాలామంది స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను, నువ్వు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు డాక్టర్ అవ్వాలి అనుకున్నావు అంటే డేట్ డిక్లేర్ చేయి. 5 సంవత్సరాల తర్వాత నీ పేరు రాసుకుని నీ పేరు కింద నువ్వు ఏ స్పెషలిస్ట్ డాక్టర్వో రాసుకో. మిస్టర్ సో అండ్ సో కార్డియాలజిస్ట్ అని రాసుకో. లేదా నువ్వు పలానా పని చేయాలనుకుంటే ఒకవేళ నువ్వు IPS అవ్వాలనుకున్నట్లయితే ఎస్ మిస్టర్ సో అండ్ సో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ దిస్ అని రాసుకో.